తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటి వరకు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎంత పోలింగ్ నమోదైంది? రిజల్ట్స్ మనం ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఎస్ దీపిక, రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఈసారి కూడా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. తుది దశ ఈరోజు కౌంటింగ్ కూడా పూర్తయ్యేసరికి దాదాపు 85% వరకు కూడా పోలింగ్ చేరే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇంకా అధికారికంగా పోలింగ్ శాతం ఇంకా అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచే కూడా గ్రామాలలో ఈ యొక్క పోలింగ్లో నమోదు ఏదైతే పోలింగ్ క్యూ లైన్లో నిల్చొని ఓటు వేయడం జరిగింది. ఈసారి మాత్రం పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదవుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈసారి మనం చూసినట్టయితే రెండవ విడత ఈ పంచాయతీ ఎలక్షన్లో 3911 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఈ 38350 ఈ వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు జరగడం జరిగింది. వీటికి సంబంధించి 1 గంట వరకు కూడా పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో పోలింగ్ నడుస్తూ ఉంది. 1 గంట లోపు ఎవరైతే ఆ యొక్క పోలింగ్ ఆవరణలోకి వచ్చి క్యూ లైన్లో నిలబడి ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆయా గ్రామాల్లో ఇంకా చాలా వరకు కూడా చాలాసేపు కూడా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే పోలింగ్ ముగిసిందో అక్కడ సరిగ్గా 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా వార్డు మెంబర్ సభ్యుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత చివరిగా సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఏదైతే ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో ఇంకా కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి అర్ధరాత్రి వరకు కూడా చివరి ఫలితం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలకు సంబంధించి ఆ యొక్క లెక్కింపు చేసిన తర్వాత విజేతలను కూడా ఎవరైతే గెలుపొందారో వాళ్ళందరినీ కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఇంకా ఈ రెండవ విడత ఈ రోజు ముగిసిన తర్వాత 17వ తేదీ మూడవ విడత ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన ఈ 3 విడతల్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ కూడా 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక అపాయింట్ డేగా కూడా 20వ తేదీని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించడం జరిగింది. దాన్ని ఇప్పటికే అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే యాదాద్రి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిగూడెంలో 98% పోలింగ్ నమోదైనట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ గ్రామంలో 98% అంటే ఓటర్లు పెద్ద ఎత్తున చైతన్యంతో ఓట్లు వేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా 90% కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు ఏదైతే నిన్న మొన్న మనం చూసినట్టయితే గత వారం 10 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నువ్వా నేనా అన్నట్టుగా కూడా ప్రధాన పార్టీలు కూడా ప్రచారం నిర్వహించాయి. పార్టీల గుర్తులు లేకపోయినప్పటికీ కూడా ఎందుకంటే ఆయా పార్టీల మద్దతుదారులు ఎన్నికల్లో నిలబడ్డారు కాబట్టి ఆయా పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు అదేవిధంగా ఇటు మండల జిల్లా నాయకులు కూడా అదేవిధంగా కొన్ని ఏరియాల్లో ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో దిగి ప్రచారం నిర్వహించారు కాబట్టి పెద్ద ఎత్తున పోలింగ్ అవుతా ఉంది. అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి వారిని కూడా తమ సొంత వాహనాల్లో కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వారికి వాహనాల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోకి తీసుకువెళ్ళి వారితో ఓటింగ్లో పాల్గొన్న విధంగా కూడా ఓటింగ్ పెరగడానికి కారణం అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే కూడా అభ్యర్థులను ఏదైతే విజేతలను కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఒక దఫా ఏదైతే ఓటింగ్ మిగిలి ఉంది పోలింగ్ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి ఇటు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం అయితే ప్రస్తుతానికైతే అధికారికంగా ఎక్కడా కూడా మనకు నమోదు కాలేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క ఏదైతే పోలింగ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి లెక్కింపు కార్యక్రమం కూడా ఉంటుంది. సో అందరి సమక్షంలోనే లెక్కింపు చేస్తాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క లెక్కింపు పూర్తయిన తర్వాత ఎవరికి కూడా ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అదేవిధంగా ఇంకా 3వ దఫా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా ర్యాలీలకు అదేవిధంగా ఇట్లాంటి సెలబ్రేషన్స్కి అవకాశం లేదు అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అధికారికంగా మరి కాసేపట్లోని ఈ పోలింగ్ శాతాన్ని కూడా అధికారులు అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.